హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ గాయత్రి వెంకట్. ఇవాళొచ్చేసి అంగన్‌వాడికెళ్ళాము. సో, అంగన్‌వాడికి ఎందుకెళ్ళాము అంటే ఫుడ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆన్‌లైన్‌లో మీరింకా అనేసి మేడం ఫోను చేశారు. లాస్ట్ మంత్ నుంచి ఫోను చేస్తా అన్నారు. బట్ నేను అప్పుడు అవైలబుల్ లేక రాలేకపోయినాను. సో, ఇప్పుడొచ్చినాను కదా! అని చెప్పేసి ఎళ్ళాను. సో, ఇక్కడ చూస్తే మేడం వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది పాపం. వాళ్ళు ఫేస్ రికగ్నిషన్ కోసం అంటే ఇప్పుడు మనిషి ఉంటేనే ఫుడ్ ఇస్తారు. అప్పుడంటే ఎవరో ఒకరు తీసేసుకుంటున్నారనేసి ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టారు. సో, దానివల్ల వీళ్ళైతే చాలా ట్రబుల్ ఫీల్ అవుతున్నారు. బట్ ఎవరి ఫుడ్ వాళ్ళకి అందాలనేసి మెయిన్ రీజన్‌తోనే కదా గవర్నమెంట్ గూడా అది పెట్టింది. సో, అది కూడా మంచి ఓకే. సో, ఇంకా గిర్వాన్ని గూడా తీసుకెళ్ళాను నేను. సో, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అది మ్యాచ్ అవ్వట్లేదంట ఒక్కొక్కసారి సిగ్నల్ ప్రాబ్లమ్ వల్ల సరిగ్గా రావట్లేదనేసి కష్టపడతా ఉన్నారు. అండ్ ఫుడ్ కోసం అదే పనిగా ఎళ్ళాలా అనుకుంటారు చాలామంది. తప్పకుండా ఎళ్ళాలి. ఫుడ్ కోసమనే కాదు మనం అట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఆన్‌లైన్‌లో మనము ప్రెగ్నెంట్‌గా ఉన్నామని, మన బేబీ మనం ఇట్లా జనాభా లెక్కలకెళ్ళడము. సో, ఇలా గవర్నమెంట్ వాళ్ళ దృష్టి ఉంటది. తప్పకుండా అలా అయితే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. అంతేగాని ఫుడ్ కోసమే అనుకోకండి. సో, ఇక్కడ నాకొచ్చేసి 3 కేజెస్ రైస్ ప్యాకెట్ ఇచ్చారు. అండ్ ఇంకా చాలా సరుకులిచ్చారు. తప్పకుండా తీసుకోండి. ఒకవేళ మీకు వద్దనిపిస్తే అక్కడ మేడంకి చెప్పండి. వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకిస్తారు. లేదంటే ఇంటికి తెచ్చి మీ పక్కన ఎవరికైనా రిలేటివ్స్, చుట్టుపక్కల వాళ్ళకైనా ఇచ్చుకోండి. అంతేగాని అది వద్దు అనేసి అంత అవసరం లేదు. గవర్నమెంట్ ఇస్తుంది గదా! సో, ఇంకా 1 కేజీ కందిపప్పు అండ్ ఆల్సో బెల్లం గూడా ఇచ్చారు. కొంచెం చిన్నదొకటి నూనె ప్యాకెట్ ఇచ్చారు. అండ్ ఇది చెనక్కాయ ముద్దలంటారు గదా! పప్పు చెక్క అది ఇచ్చారు. ఎండు ఖర్జూరము ఇది చాలా మంచియి ఇచ్చారు. సో, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ప్రెగ్నెంట్ లేడీస్ అవన్నీ మస్ట్‌గా తినాలనమాట. అవి డైరెక్ట్‌గా తినకపోయినా తీసుకోవాలి. అవి వేరేటియి అయినా సరే. అందుకోసం ఇస్తారు. తప్పకుండా అది గుర్తుంచుకోండి. మిల్క్ ప్యాకెట్స్ గూడా ఇచ్చారు. 5 లీటర్స్ అనుకుంటా నాకి. సో, ఇవి నచ్చవు అంటే తెచ్చుకొని ఎవరికైనా ఇయ్యండి. అంతేగాని అవాయిడ్ చేయొద్దు. లేదంటే మేడంకే చెప్పేయండి. ఇంకా ఆయిల్ ప్యాకెట్ గూడా ఇచ్చారు. సో, మేడం అక్కడ ఎవరికైనా ఇస్తారు గదా! సో, ఇది పేద, మధ్య తరగతి వాళ్ళకి చాలా అవసరం ఉంటది. తినగలిగిన వాళ్ళైతే అలా అవాయిడ్ జేయొచ్చు. అండ్ ఎండు ఖర్జూరం గూడా ఇచ్చారు. అండ్ ఆల్సో రాగి పిండి, అటుకులు, ఎగ్స్ ఫైనల్‌గా ఇవన్నీ ఇచ్చారు. సో, మీరు గూడా గుర్తుంచుకోండి. ఇవన్నీ ఇస్తున్నారంటే అవన్నీ తినాలి. ఇవే తినాలని గాదు. అవి బయట షాపుల్లో అయినా తెచ్చుకొని మంచిగా అయినా సరే అవి తీసుకోవడం వల్ల మంచిది అనేసి గవర్నమెంట్ మన కోసం ఇస్తుంది. సో, తప్పకుండా తీసుకోండి. ఏం ప్రాబ్లమ్ లేదు. ఎవరేమని అనుకుంటారనేసి అట్లాంటివైతే అస్సలు ఫీల్ అవ్వకండి. మీకు నచ్చకుంటే మీరు ఎవరికైనా ఇచ్చేయండి. లేదా అంగన్‌వాడీలో మేడంకే జెప్పేస్తే మేడం ఇంకా ఎవరికైనా ఇస్తారు కావాల్సిన వాళ్ళకి. సో, మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి. సో, ఫైనల్‌గా ఎగ్స్ ఒక్కొక్కసారి మామూలే బయట షాపుల్లో గూడా అలానే ఉంటాయి. తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి. దానివల్ల మరెంతో మంది కొత్త వాళ్ళకి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసిన వాళ్ళవుతారు.